హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెలింగ్ అబ్బాయి సత్య. నేనైతే ఈరోజు కైగలూరు పక్కన ఆటపాకలో కొల్లేరు వచ్చాను అనమాట పెట్రోల్ ఆఫీస్కి. ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి పదండి వెళ్ళి చూసి వచ్చేద్దాం. లోన పక్షులు ఇవన్నీ ఉంటాయి. లోన వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం చూసేద్దాం పదండి. నేనైతే లోనకి వచ్చేసాను. ఆదివారం అయితే బాగా వస్తారండి జనాలు ఇక్కడికి. కాకపోతే ఈరోజు అసలు లేదు, ఏమి ఖాళీ. ఒకసారి కనబడుతున్నాయా? ఒకసారి పక్షులు చూడండి. నేను ఎదరికెళ్ళి డ్రోన్ ఫ్లై చేసి మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూడండి కదా. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 40 రూపాయలు అనమాట. ఒక చూడండి 40 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను లోనికి వెళ్తున్నాను అనమాట. లోన అంతకేతం రకరకాల పక్షులు ఉండేవి. ఇప్పుడు వాతావరణం కలుషితం వల్ల పక్షులన్నీ అంతరించిపోయినాయని చెప్పేసి ఇక్కడ జనాలు అంటారు. పెద్ద పక్షులు ఒకటే కనపడుతున్నాయి ఇక్కడ, ఇంకా ఏమీ లేవు. ఒకసారి మొత్తం నేను చూపిస్తాను, డ్రోన్ ఫ్లై చేసి మొత్తం చూపిస్తాను మీకు. లోనకి ఇది ఎంట్రీ అనమాట. ఇటు పక్కన ఇవన్నీ చెరువులు. ఇటు చూస్తే ఇదంతా కొల్లేరు. పక్షులు కనపడుతున్నాయా? నేను డ్రోన్ ఫ్లై చేసి ఒకసారి మళ్ళీ క్లారిటీగా నేను చూపిస్తాను. దగ్గర ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడుచుకుంటే వెళ్ళాలి లోనకి. ఇప్పుడు సరిగ్గా పట్టించుకుంటలేదు ఏమి. మేము ఇంటర్ చదువుకున్న కాలంలో ఈ రూల్స్ స్ట్రిక్ట్గా ఉండేవి. ఇప్పుడు అసలు ఎవరో పట్టించుకుంటలే. ఎక్కడితే అక్కడ ప్లాస్టిక్ చెత్త చెదారం అవన్నీ వేస్తారు. ఒకసారి చూడండి, ప్లాస్టిక్ వాడడం నిషేధం, అసలు ఏమీ లేదు. బాటిల్స్ కానీ అవి కానీ ఇవి కానీ అందరూ తీసుకొస్తున్నారు, యూజ్ చేయడం, ఇందులో కొల్లేరులో పడేయడం. ఇలా మొత్తం కలుషితం అయిపోయింది. అందుకేతో రకరకాల పక్షులు ఉండేవి ఇక్కడ. పెద్ద గొంగలు తప్ప ఏమీ లేవు ఇక్కడ. ఒకసారి చూడండి చెప్తాను. ఒక్కసారి చూడండి పక్షులు. కెమెరా క్లారిటీ రావట్లేదు. ఇంకొకసారి డ్రోన్ ఫ్లై చేసి నీకు మొత్తం చూపిస్తాను. కొల్లేరు మొత్తం వర్షాకాలంలో చాలా బాగుండేది. అంత మొత్తం గ్రీనరీ, అసలు లొకేషన్లు కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుండేవి. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మొత్తం ఎక్కడక్కడ ఎండిపోతున్నాయి. కొల్లేరు కూడా అంతకేత వాటర్ ఫుల్గా ఉండేవి, చాలా మటు తగ్గిపోయినాయి. ఇంకొక్కడెక్కడో దూరం కనబడుతున్నాయి కదండి, ఒక్కసారి చూడండి. అవన్నీ పక్షులే అన్నమాట. దగ్గర ఇంకా 400 మీటర్స్ నడుచుకుంటే వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇక్కడ కొల్లేరులో చిన్న మ్యూజియం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను పదండి. ఎక్కడికక్కడే బోర్డులు, ప్లాస్టిక్ వాడడం నిషేధం, అవాయిడ్ ప్లాస్టిక్స్. కానీ ఇప్పుడు ఏం పట్టించుకుంటలే, మొత్తం వదిలేశారు. ఫోన్లో సరిగ్గా కనపడతాయి కానీ చాలా పెద్ద పక్షులు అండి అవి. ఇక్కడ తప్ప ఇంకెక్కడో ఉండవు, రేర్గా ఉంటాయి ఎక్కడన్నా. చిన్న చిన్న పక్షులు, పెద్ద పక్షులు అవన్నీ అంతరించిపోయినాయి. ఇవి మాత్రమే ఉన్నాయి. ఫోటోగ్రాఫర్లకి అవుట్డోర్ షూట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎదరకాడ ఇంకా బాగుంటుంది. ఎదర ప్లే జోన్ ఒకటి ఉంది, పిల్లలు ఆడుకోవడానికి. ఒక చిన్న మ్యూజియం ఒకటి ఉంది.
సండే అయితే ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది జనాలు వస్తారు. అడుగడుక్కి బోర్డులు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరు పాటించట్లేదు ఇవేమని. ఒకసారి చూడండి కొల్లేరు. వర్షాకాలం ఇంకా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాయంత్రం పూట్ల సరదాగా ఇక్కడ కూర్చొని మొత్తం నేచర్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూర్చొని చూసారా, చాలా అయితే ఎండిపోయినాయి. ఇక్కడ వరకు వాటర్ వచ్చాయి అంత గీతం. ఇక్కడ బల్ల మీద కూర్చుని నేచరింగ్ చూస్తే అలా టైం గడిచిపోతుంది, అసలు తెలియదు, టైం తెలియదు, అంత బాగుంటుంది. టైం కుదరక ఏదో కంటే టైంకి వచ్చాను గాయస్. ఎవరు లేరు జనాలు ఇక్కడ. ఏదో రకంగా చివరికి వచ్చేసాము. ఇంకా 100 మీటర్స్ వెళ్తే ఇక్కడ ఎండింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక వాడు ఉంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ జనాలు లేరు ఈరోజు, ఎవరు లేరు. సండే మాత్రం ఓపెన్ చేస్తారేమో. ఆ వాడలో రైడ్ వెళ్తే చాలా బాగుంటుంది. మొత్తం వ్యూ అంటే ఇంకొక పక్షులు కనపడుతున్నాయా, అక్కడికి వెళ్ళి మొత్తం చుట్టూరు చూపించుకుని మరి ఇలా వచ్చేస్తాడు. ఇది కొల్లేరు మ్యాప్ అనమాట. ఒక్కసారి చూడండి. మండవెల్లి మండలం, కైకలూరు మండలం, ఆకివీడు మండలం, నిడమర్రు, వేముడోలు, దెందులూరు. ఇక్కడ మండవెల్లి నుంచి వేముడోలు వరకు ఇదంతా కొల్లేరు ప్రాంతమే. వచ్చేసాము లోనికి. చైన్ దాటి లోపలికి వెళ్ళకూడదు అని గమనిక. ఒక్కసారి చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్, బాగుంది. మత్తగొల్ల కొంగ ఎక్కువ ఇవే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. కొండింగాయ అంట, గోడబాతు, తెట్టుముక్కు పరజ అంట. అసలు ఏమి లేవు, ఈ పక్షి తప్ప ఇక్కడ అసలు ఏమి లేవు, మొత్తం అన్నీ అంతరించిపోయినాయి. ఆహారం కోసం సాధన, వే టు ఫైండ్ ఫుడ్. అంతకేతో లోన పడవలో పడవతో వస్తున్నట్టు మనిషి ఇవన్నీ ఉండి మొత్తం తీసినట్టున్నారు. ఒక్కసారి చూడండి పక్షుల్ని, ఇవన్నీ కొల్లేరు పక్షులే. ఇవన్నీ అంతరించిపోయింది ప్రెజెంట్, అసలు ఏమి లేవు. బాగా లోనికి వెళ్తా కానీ కనపడవి. వాయిస్ రీసౌండ్ వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి గైస్, ఈ పక్షులు తప్ప అసలు కొల్లేరులో వేరే జీవి అసలు ఏమీ లేదు, వేరే పక్షి మొత్తం అంతరించిపోయినాయి. ఈ పిచ్చుకల గూట్లు అనమాట, కొల్లేరులో ఎక్కబడితే అక్కడ ఉండి అంత చేస్తాం. ఇది ఇప్పుడు ఏమి లేవు. ఇక్కడ మార్చారా, ఓకే. అంతరించిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ. చూడండి ఒక్కసారి చూడండి. ప్రకృతి యొక్క నీటి శుద్ధీకరణ.
న్యాచురల్ వాటర్ ప్యూరిఫైయర్స్. బయటికి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా ఇంకొకసారి చూసి డ్రోన్ ఫ్లై చేద్దాం. ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇంకో పిల్లలకి ఆడుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. వెకేషన్కి వస్తారు కదండి సరదాగా సాయంత్రం పూటలో, చాలా బాగుంటుంది ఇక్కడ. ఫోటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడతో ఎండ్ అనమాట. బోట్ రైడ్ ఉంటుంది, బాగుండేది. అవన్నీ దగ్గరుండి మొత్తం చూపించేవాడిని. కాకపోతే జనాలు ఎవరు లేరు కదా, అసలు వాళ్ళగా లేరు. బోట్స్ ఒకటే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడితో ఎండు, ఇంకా వెనక్కి వెళ్ళిపోవడమే. కొద్దిగా ఎదరికెళ్ళి డ్రోన్ ఫ్లై చేసి నీకు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. థర్డ్ వీడియో అనమాట. ఇప్పుడు నేర్చుకున్నా అసలు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలా అని. ఇంకా అక్కడ చూసారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు చూస్తే ఫైన్ తీసుకుంటారు కన్ఫామ్గా. కొద్దిగా ఎదరికి వెళ్ళి డ్రోన్ ఫ్లై చేద్దాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, అవుట్డోర్ బర్త్డే షూట్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ టైం.